సిటీ న్యూస్కు స్వాగతం. చంద్రబాబు సూపర్ సిక్స్లో పెన్షన్ల హామీ మాయమైందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబు సూపర్ సిక్స్లో పెన్షన్ల హామీ మాయమైందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. కూటమి మేనిఫెస్టో పైన నిన్న మోడీ ఫోటో మాయమవ్వగా నేడు పవన్ ఫోటో మాయమైందన్నారు. వీళ్లది దగాకోరు మాయావి మేనిఫెస్టో అని మోడీ, పవన్ కళ్యాణ్లు ఆటలో అరటిపళ్లని ఆయన అన్నారు. ఎంతటి వాడినైనా మోసం చేయగలననే ధీమా చంద్రబాబుదని పేర్ని నాని విమర్శించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి లాంటి జనం గుండెల్లో గూడు కట్టుకున్న ప్రజానాయకుడిని కూలదోయాలనే కుట్రతో చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్లు ముగ్గురు కలిశారని, వారు జట్టు కట్టి మాయమాటలతో ప్రజల్ని వంచాలని పక్కా ప్రణాళికతో వస్తున్నారన్నారు. ముందు ముగ్గురం అన్నారు. మేనిఫెస్టోలో మోడీ మాయమయ్యాడు. ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ పవన్ కళ్యాణ్ కూడా మాయమవుతాడన్నారు. వార్తా పేపర్లు, ఈ న్యూస్ పేపర్లు 15-16 వచ్చైతే సుమారుగా ఒక 9-10 పేపర్లో కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. సరే, డబ్బులు ఉన్నాయి, పాపపు సొమ్ము ఉంది, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటాం, తప్పేం లేదు. ఈ అడ్వర్టైజ్మెంట్లో చూడండి, పవన్ కళ్యాణ్ మాయం. కూటమి అన్నావు, చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ అన్నారు. 3 ఫోటోలు వేశారు. ఇంటింటికి సంతకం పెట్టి సూపర్ సిక్స్ అన్నారు. మేనిఫెస్టో అన్నారు. మేనిఫెస్టోలో మోడీ మాయం అయ్యాడు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్న కొందికి పవన్ కళ్యాణ్ మాయం, చంద్రబాబు నాయుడు ఫోటో ఒకటే. ఇవాళ అదొకటే కాకుండా ఇవాళ ఒక్కొక్కటిగా అంటే ఫోటోలు మాయమైనవి చూస్తున్నాం కదా మనం. మేనిఫెస్టోలో మోడీ మాయం. అంతకుముందు సూపర్ సిక్స్లో మోడీ ఉన్నాడు, ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చినప్పుడు. ఇందులో మోడీ మాయం, ఇందులో పవన్ కళ్యాణ్ కూడా మాయం. ఈ మాయాల సంగతి ఇప్పుడు ఫోటోలు మాయమైనవి అనుకుంటున్నాం మనం. ఫోటోలే కాదు, చంద్రబాబు నాయుడు హామీలు కూడా మాయమైపోతున్నాయి. ఇంటింటికి సూపర్ సిక్స్ పేరుతో ఊదరగొట్టారు, డబ్బా కబుర్లు చెప్పారు. ఏం చెప్పారు? పెన్షన్ 4,000 రూపాయలు చేస్తాం, పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామన్నారు. పెన్షన్ 4,000 రూపాయలు చేస్తారు. 4,000 ఏది నీ పెన్షన్? 4,000 రూపాయలు పెన్షను సూపర్ సిక్స్ అని చెప్పని ఈ 6లో పెన్షన్ ఎత్తేసారు. సూపర్ 6లో పెన్షన్ ఎత్తేసారు. పెన్షన్ మాయమైపోయింది. మోడీ ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటోలే కాదు, హామీలు కూడా మాయమైపోతున్నాయి. హామీలు కూడా మాయమైపోయిన పరిస్థితి, వాగ్దానాలు మాయమైపోయిన పరిస్థితి. అంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొందికి 4,000 రూపాయల పెన్షన్ను టోన్ డౌన్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ముందేమో ఉదరగొట్టారు 4,000 రూపాయల పెన్షన్, 4,000 రూపాయల పెన్షన్, 4,000 రూపాయల పెన్షన్ చంద్రబాబు వస్తే. మేనిఫెస్టోలో 4,000 పెన్షన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీకి వెళ్ళిపోయింది. మేనిఫెస్టోలో సూపర్ సిక్స్లోంచి జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే పెన్షన్లు, రేషన్ క్రమం తప్పకుండా ఇంటికే వస్తాయని ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే పింఛన్లు, రేషన్ క్రమం తప్పకుండా ఇంటికే వస్తాయని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే పింఛన్లు, రేషన్ క్రమం తప్పకుండా ఇంటికే చేరుకుంటాయని, అమ్మఒడి, చేయూత తదితర పథకాల డబ్బులు మహిళల ఖాతాల్లో టంచన్గా పడతాయని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. ఆయన మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 19, 20వ డివిజన్లలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి జగనన్న అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుతుందని అన్నారు. ప్రచార రథంతో పాటు బైక్ ర్యాలీతో వైసీపీ నాయకులు చిటికిన నాగేశ్వరరావు, బోరగ రామారావు, కార్పొరేటర్ మేకల సుధాకర్ పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులతో కలిసి కిట్టు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అర్హులందరికీ జగనన్న ప్రభుత్వం అందించిందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈరోజు ఎలక్షన్ ప్రచారం కార్యక్రమంలో భాగంగా
19వ డివిజన్ తిరగడం జరుగుతుంది. అలాగే ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళగా వాళ్ళు మీకు మద్దతుగా మేము ఉన్నామని ఇంటి నుంచి బయటకు వచ్చి వాళ్ళ మద్దతును తెలియజేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కులం, మతం, ప్రాంతం చూడకుండా రాజకీయాలను కూడా చూడకుండా పరిపాలించారో, చాలా చోట్ల తెలుగుదేశం జెండా కట్టుకున్న ఇళ్లలోంచి కూడా లేడీస్ బయటకు వచ్చి చెయ్యొప్పటం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఇటువంటి పరిపాలన నాకు తెలిసి ఎన్ని తరాలు చూసినా రాజకీయాలు చూడకుండా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఎవరూ చేయలేదు. అది ప్రజలు చాలా హర్షిస్తున్నారు. జగన్ గారి వైపు మేము ఉన్నాం, మీరేం ఆందోళన చెందవద్దని, నాకే కాదు రాష్ట్రంలో ఏ క్యాండిడేట్ నుంచున్నా వాళ్ళందరికీ వచ్చి మీరు ధైర్యంగా ఉండండి, మేము మీతో ఉన్నామని చెప్తున్నారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా వైసీపీ, జనసేనల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ, జనసేనల మధ్య ఎన్నికల సందర్భంగా ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. వైసీపీ, జనసేనల మధ్య ఎన్నికల సందర్భంగా తలెత్తుతున్న వివాదాలు నానాటికి ముదురుతున్నాయి. తాజాగా వైసీపీ అభ్యర్థి పేర్నికిట్టు ఎన్నికల ప్రచారం సందర్భంగా జనసేన శ్రేణులు దాడి చేశాయని వైసీపీ, అది నిజం కాదు, వైసీపీ కార్యకర్తలే తమపై దాడి చేశాయని జనసేన శ్రేణులు పేర్కొంటున్నాయి. ఈ విధంగా వైసీపీ, జనసేన పార్టీలు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం కలకలం రేపుతోంది. జనసేన శ్రేణులపై దాడి చేశారంటూ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిలు ఎస్పీ కార్యాలయం ముట్టడించడం, ఉద్రిక్త వాతావరణం ఏర్పడటం నేపథ్యంలో ఎస్పీ హామీతో వారు ఆందోళన విరమించారు. తమ శ్రేణులపై వైసీపీ అరాచకాలు సృష్టిస్తోందంటూ ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర, బాలశౌరిలు ఆరోపించారు. మచిలీపట్నంలో పేరు నాని గారి కొడుకు ఇక్కడ అసెంబ్లీ క్యాండిడేట్గా వైసీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు. అతను 8వ వార్డులో ప్రచారానికి వెళ్తున్నప్పుడు అక్కడ మా జనసేన కార్యకర్త, ఇంతకుముందు కార్పొరేటర్గా కంటెస్ట్ చేసినటువంటి కర్రి మహేష్, జనసేన తరఫున కంటెస్ట్ చేసినటువంటి కర్రి మహేష్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కర్రి మహేష్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ, ఆయన అక్కడ లేకపోతే నాగబాబు అనేటువంటి వాళ్ళ అన్న కొడుకుని ఇష్టం వచ్చినట్లు ఆ బ్యాచ్ అంతా చేరి ఇష్టం వచ్చినట్లు కొట్టి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి మనందరికి కూడా ఈ రకంగామైనటువంటి దెబ్బలతోటి కొట్టి, అసలు ఒక తాలిబొట్టు లాగి, అసలు ఒక మహిళ మీద ఆ రకమైనటువంటి దాడి చేయొచ్చా లేదా అనేటువంటిది కూడా తెలియకుండా విచక్షణారహితంగా బీసీ మహిళల మీద కూడా దాడి చేశారు. నేను ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మాట్లాడితే మీరు నా ఎస్సీలు, నా బీసీలు అంటారే, అన్యాయంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ పక్కన ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్ బయట నిలబడి వాళ్ళందరినీ లోపలికి పంపించి మహిళల మీద ఈ బాబు నాగబాబు అనేటువంటి అబ్బాయిని ఈ రకంగా కొట్టి, వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేయడానికి మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి, వైసీపీ కార్యకర్తలందరూ పోలీస్ స్టేషన్కి వచ్చి పేరు నాని దగ్గరుండి వీళ్ళందరి చేత మళ్ళీ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కొట్టించాడు, రీతంగా కొట్టించారు పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్లో కొట్టినటువంటి సీసీ కెమెరా అవి కూడా రికార్డ్స్ ఉన్నాయి, మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా మొత్తం ఉంది. మేము ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం, ప్రజాస్వామ్య పద్ధతిలో అవన్నీ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం బయటికి తీసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా 307 పెట్టేసి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు మీద పెట్టేసి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఇవాళ మేము ప్రజాస్వామ్యబద్ధంగా చాలా శాంతియుతంగా ఎక్కడ కూడా గొడవలు జరగకుండా ప్రతి ఒక్కరిని కూడా మనం సమన్వయంతో పోదాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామని మేము వెళ్తా ఉంటే, ఇవాళ ఓటమి భయంతో పేర్ని నాని గారు కుమారుడు ఇవాళ అధికారాన్ని చలాయిస్తూ ఇవాళ పోలీసులను కూడా మేనేజ్ చేస్తా ఉన్నది. ఇవాళ ఈ ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి కారణం పోలీస్ వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తారని వాళ్ళ డౌట్ వస్తూ ఉంది. ఇవాళ ఎన్నికల కోడ్ వస్తే ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉండాల్సినటువంటి పోలీసులు వాళ్ళకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే విధంగా కనబడతా ఉంది. అమాయకులు పట్టుకుని వాళ్ళు బాదుతూ ఉంటే, దాడి చేస్తూ ఉంటే, రేపు అసలు శాంతియుతంగా పోలింగ్ జరుగుద్దా అని చెప్పి ఇవాళ భయం వేస్తూ ఉంది. ఇవాళ మేము మొదలు పెడితే ఒక్కడు కూడా రోడ్డు మీద ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి పేరు నాని గారు. మేము ఎప్పుడు కూడా ఇలాంటివి ఎప్పుడు ప్రోత్సహించరా. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్దాం, ప్రజల అంతిమ తీర్పు ప్రజలు ఇస్తారు, దానికి కట్టుబడి ఉండాలి. కానీ నేను ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థల్ని చేతిలో తీసుకోవాలని ప్రయత్నం చేస్తే అది జరగనివ్వమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎస్పీ గారిని
ఇమ్మీడియట్గా మేము కోరడం జరిగింది. ఏదైతే వాళ్ళ ఆడబిడ్డ మీద జరిగినటువంటి అవమానం, ఒక బీసీ మహిళ మీద జరిగినటువంటి అవమానం, ఇది ఖచ్చితంగా దీని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే ఇది రాష్ట్ర స్థాయిలో ఉద్యమంగా మారుతుందని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, సామాన్యులు కూడా ఇబ్బందులు పడ్డారు. ఇవాళ కూడా ఎలక్షన్ కమిషన్ వచ్చాక కూడా ఈ రకమైన కార్యక్రమాలు జరిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ఎక్కుతాం. ఈ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ప్రజలకు తెలియజేసి డిపాజిట్లు కూడా కాకుండా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడదామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఆ కుటుంబానికి న్యాయం జరగాల్సిందే. రేపటి వరకు మేము టైం ఇస్తున్నాం. రేపటిలోపు ఇది జరగకపోతే మా యాక్షన్ ఎలా ఉంటుందని చూస్తారని. అయితే ఈ ఆరోపణలను మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారం సందర్భంగా జనసేన శ్రేణులు దాడి చేశాయని ఆయన పేర్కొన్నారు. వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు కూడా ఈ దాడిని ఖండించారు. రాజకీయంగా తనను ఎదుర్కొనలేక కూటమి నాయకులు ఇటువంటి దాడులకు పాల్పడడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కర్రి మహేష్ అనేటువంటి ఒక రౌడీ షీటర్ని, కర్రి మహేష్ అనేటువంటి ఎవరినన్నా అడగండి, అతని తీరేంటి, అతని క్యారెక్టర్ ఏంటి, ఆ రకమైనటువంటి ఒక రౌడీ ఎలిమెంట్ని వాళ్ళ ఇంట్లో ఎంతమందిని కూర్చోబెట్టారు. ఎన్నికల ప్రచారం ఆ బజార్లోంచి వెళ్తుంటే ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి ఇద్దరు మహిళల్ని, ఇద్దరు ఆడపిల్లల్ని ఆ మహేష్ యొక్క కొడుకు వాళ్ళ ఇంటి ముందు నుంచుని పచ్చి బూతులు అసభ్యంగా తిడుతుంటే అదే ఊరేగింపులో ఉన్నటువంటి చిలకలపూడికి చెందినటువంటి చలమల శెట్టి సీనయ్య గారు, చలమల శెట్టి గాంధీ గారు ఇద్దరూ కూడా, అరే బాబు ఎందుకయ్యా ఆడపిల్లని తిట్టుకుంటారు, వాళ్ళు ఊరేగింపు వాళ్ళు వెళ్తుంది, మీకు ఎందుకయ్యా అని చెప్పానంటే మొత్తం ఒక్కసారిగా ఇంట్లోంచి ఒక 15-20 మంది బయటికి దూకి ఆడపిల్లలను కొట్టి వీళ్ళిద్దరిని కూడా, వాళ్ళ వయసు అంతా, వాళ్ళ స్థితి ఏంటి, ఏ రోజన్నా గాంధీ గారు కానీ సీనయ్య గారు కానీ ఏ రోజన్నా గొడవలకి వెళ్ళిన మనుషుల చిలకలపూడిలో వాళ్ళిద్దరి మీద వాళ్ళు ఎడ్డెళ్తున్న అడ్డొచ్చినందుకు వాళ్ళ మీద దాడి చేసి వీరంగం సృష్టించి, అంటే ఎన్నికల ప్రచారాన్ని చూసి ఓరలేని తనంతో కుట్రతో ఈ రకమైనటువంటి కుట్ర చేసి గొడవలు సృష్టించి ఏదో మామూలుగా ఆయన ఏదో శాంతి కాముకుడు అంట, ఎంపటి ఉండేదంతానేమో రౌడీ షీటర్లు, మర్డర్లు చేసిన వాళ్ళు, అటెంప్ట్ మర్డర్లు చేసిన వాళ్ళు, కూనీ కోర్లు ఎంపటి తిప్పుకుంటా చరిత్ర ఇవ్వాలి కాదు, మీ ఇష్టం. 2009 నుంచి కొల్లు రవీంద్ర అతను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి అతను వెనపడి ఎవడెవడు చూసుకుంటాడు. చివరికి ఎంత దిగజారంటే ఎలక్షన్ ప్రచారానికి మేము వెళ్తుంటే వాళ్ళ కార్యకర్త ఇంట్లో 15 మందిని పెట్టి నిన్న జరిగిన సంఘటన అయితే ఎంతో ఘోరమైందండి. ఎందుకంటే ఎలక్షన్ ప్రచారంలో ముందరికి వెళ్ళిపోతే మా కార్యకర్తలు ఎవరో కొద్దిగా చెట్టు కింద సేద తీరుతుంటే వాళ్ళలో లేడీస్ని పచ్చి బూతులు, అంటే మనం వినలేని బూతులు తిట్టి వాళ్ళని, అంటే మీదకి వెళ్ళి వాళ్ళ పైన చెయ్యి వేసే పరిస్థితి వస్తే 2-3 పెద్దలు వచ్చి ఏంటయ్యా ఇలా చెయ్యొచ్చు ఆడపిల్లని, వాళ్ళు ఏమన్నారు, ఓటాడితే వెళ్ళారు, నచ్చకపోతే వదిలేయండి, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పారు. దానికి వాళ్ళని కింద పడేసి కొట్టారు. ఇంత నీచంగా రాజకీయాలు చేయాలా? మీరు గెలుస్తారని మీకు నమ్మకం ఉంటే ఎవరు ప్రచారానికి వెళ్తే మీకేమైంది? మీకు నచ్చకపోతే ఇంట్లోనే తాళం వేసుకుని ఉండండి. అలా అని ప్రచారాన్ని ఆపగలరా? మాకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన హక్కుని మీరు అడ్డగించగలరా? మేము ఏ వార్డైనా వెళ్ళొచ్చు, ఏ ఇంటి ముందల నుంచైనా వెళ్ళొచ్చు. అది మున్సిపాలిటీ రోడ్లు, మీ ఇళ్ళు కాదు, అవి మీ సొంత ఆస్తులు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజెప్పేది ఏమంటే, ప్రతిపక్షాలకు కూడా ఒకటే చెప్తున్నా, యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. యువత వచ్చిన దగ్గర నుంచి నాలాంటి ఒక కుర్రోడికి జగన్ గారు నమ్మి సీట్ ఇచ్చిన దగ్గర నుంచి మీరు చేసే ప్రచారం ఏంటయా? నాతో తిరిగి యువత అంతా రౌడీలా? అంటే కుర్రోళ్ళు అంటే రౌడీలనా మీ ఆలోచన? ఒకటే మీకు చెప్తున్నా, ఒక కుర్రోడు వస్తే అతన్ని ఎదుర్కోలేక మీరు ఎన్ని ముద్రలైనా వేయండి. నేనేంటో ప్రజలకు తెలుసు, నేనేంటో ఇల్లు తిరిగా. నీలాగే ఈరోజు వచ్చి జనాల ముందు తిరగట్లా. నేను ప్రతి ఇల్లు తిరిగా, ప్రతి కష్టంలోనూ ఉన్నా, హాస్పిటల్లో ఇబ్బంది వచ్చినప్పుడు ఉన్నా. వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు నేనేంటో. నీలాగా దాక్కునే మనిషిని నేను కాదు. నువ్వు ఎంత నీచపు రాజకీయాలు చేస్తావో అందరికీ తెలుసు. కానీ కళ్ళారా నేను చూస్తుంటే ఇంత దిగజారుతావో ఎలక్షన్ల కోసం, ఇందుకని నీకు 4 ఓట్లు పడేది అనిపిస్తుంది నాకు.
పాలకులు మారుతున్నా తమకు తాగునీటి తిప్పలు మాత్రం తప్పటం లేదని ఇంతేరు గ్రామస్తులు వాపోతున్నారు. పాలకులు మారుతున్నా తమ త్రాగునీటి తిప్పలు మాత్రం తప్పటం లేదని ఇంతేరు గ్రామస్తులు వాపోతున్నారు. ఒక పక్క వేసవి కావడంతో మండుటెండలు, మరోపక్క గ్రామం చుట్టుపక్కల సముద్రపు నీరు, త్రాగేందుకు గుక్కెడి నీరు దొరకని ప్రాంతం ఇంతేరు గ్రామం. చాలీ చాలక కుళాయి నుండి వచ్చే కాస్తంత నీరు కూడా దుర్వాసన వస్తుండడంతో ఇంతేరు గ్రామ మహిళలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఏ ప్రభుత్వం వచ్చినా ఇంటింటికి కుళాయి కల్పిస్తామంటూ మాటల వరకే పరిమితమయ్యారని, తమ గ్రామానికి మాత్రం ఒరిగిందేదీ లేదంటూ వారు మండిపడుతున్నారు. గ్రామంలోని రైతులు తమ బోరుల నుండి నీటిని ఇస్తున్నారని, ఆ నీటినే తమ దినచర్యలకు వాడుకుంటూ తాము జీవనం సాగిస్తున్నామని మహిళలు పేర్కొంటున్నారు. రానున్న ఎన్నికలలో అయినా తమ గోడు పట్టించుకొని ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చి తమ నీటి కష్టాల నుండి కాపాడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేరండి. మీకు మంచినీళ్ళు వస్తున్నాయి? ఎక్కడండి మంచినీళ్ళు? పైపులు అసలు సరిగ్గా రావట్లేదు. నీళ్ళు కాడ వాసన తగ్గింది, ఆయన ఇచ్చాక తగ్గిందండి. ఆ వాసన మాదిరిగా తగ్గాయి. నీళ్ళు మట్టికి అసలు రావట్లేదు, నీళ్ళు రావట్లేదు. ఉప్పు నీళ్ళు అట్టుకుంటే కడుక్కుంటున్నాం. ట్యాంకులు ఇంట్లో అసలు ఏమి లేవండి. మరి ఎలా తాగుతున్నారు? అయ్యే చదువుకుండా బోర్లో నీళ్ళు ఇవి వస్తున్నాయి. 3 రోజులకు ఒకసారి ఇస్తున్నారన్న. మరి 3 రోజులకి మరి 4-5 వంతులు వచ్చాయి. పైపు వచ్చి 4 వంతులు. మరి అది చదువుకుండి మేము తాగాలి. మరి అది అసలు నీరు కూడా సరిగ్గా ఉండలేదు, వాసన. కాండ్రాకు నుండి నీళ్ళు అక్కడ చెరువుల మీద, ఇక్కడ భీమారం రాజులు చెరువులు పాడుకున్నారయ్యా, తీసుకున్నారు లీజుకి. వాళ్ళు బతిమారితే ఇంకా వాళ్ళు నీళ్ళు లేవని ఇబ్బంది పడుతున్నామంటే వాళ్ళు వదులుతున్నారు. మా ఊరు కుర్రోళ్ళు చెరువుల మీద ఉన్నారు, ఇంకా వాళ్ళని అడిగి వదులుతున్నారండి. పనికిరావండి నీళ్ళు, ఉప్పని నీళ్ళు అలాగే వాడుకుంటున్నాము. ఆ రాజుగారు బతిమాలుతుంటే వేస్తున్నారు. 3 రోజులకోసారి 4 రోజులకోసారి 3 గింజలు వస్తున్నాయి. అసలు తాగితే మాకు నీళ్ళు ఉండట్లేదు. నీళ్ళు బాధే మాకు, ఇంకే బాధ లేదు. కానీ నీళ్ళు కావాలి మాకు. నీళ్ళు ఇంటింటికి పైపు కావాలి మాకు. ప్రతి జిల్లాకే ఉంది, మా ఊరికి తప్ప. ఇంటింటికి పైపు వచ్చి మాకు నీళ్ళు వస్తే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. కాలువ, పంట కాలువ, ఉప్ప నీరే మొత్తం. ఇలా కూడా అంతా ఉప్ప నీరే, చప్ప నీళ్ళు ఉండవు. కొంచెం నీళ్ళు తాగితే కూడా చప్ప నీళ్ళు మట్టుకుంటుంది. పర్ర అంతా ఉప్ప నీళ్ళే. ఇంకా ఈ కాలువ వచ్చేది, కాలువ లేదు, ఏమీ లేదు మాకు. మాకు వాటర్ వస్తే సరిపోతుంది. మాకు పైపులు ఇంటింటికి పైపు వచ్చి మాకు కాలువ వస్తే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. ఆడడం చాలా బాధపడుతున్నాం నీళ్ళకి మట్టికి. తాగితే అయ్యానండి, ఆ వాసన వచ్చి నీళ్ళే ఉండించుకుని అలాగే తాగుతున్నాం. ఇంకేం చేస్తామండి? ఇంకెవరిని అడగమండి, ఎవరినన్నా ఒకటే సమాధానం. ఇంకా అడిగి ఇంకా అడుగుతున్నా మార్గం వస్తాయంటున్నారు, అలా చేస్తామంటున్నారు. అసలు రాలేదండి అసలు. ఈ సంవత్సరం కాదు, 5-6 సంవత్సరాల నుంచి టాటర్ మట్టుకు రాలేదు మాకు నీళ్ళు. నారాయణపురంలోని శ్రీ కోదండ రామాలయంలో పవిత్రోత్సవం ఘనంగా నిర్వహించారు. నారాయణపురంలోని శ్రీ కోదండ రామాలయంలో పవిత్రోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ గణపతి హోమంతో పాటు నారాయణ, హనుమత్, నవగ్రహ హోమాలు శాస్త్రోక్తంగా జరిపారు. ఆలయం 12వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు జరిపినట్లు నిర్వాహకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ అమృతభాండం మళ్ళీ నిండాలి అంటే భూలోకంలో యజ్ఞయాగాది కృతములు చేస్తే అందులో వచ్చినటువంటి హవిర్భాగం అమృతంగా మారి దేవతలు స్వీకరిస్తారు. అగ్నిహోత్రంలో వేసినటువంటి ద్రవ్యం శుద్ధి అవుతుంది. అమృతం అంటే ఏది? శుద్ధి అయినటువంటి ద్రవ్యమే అమృతము. అగ్నిహోత్రంలో వేసింది శుద్ధి ఎలా అవుతుంది అంటే, మనం ఇక్కడ పుల్లలు ఉన్నాయి. ఈ పుల్లలు ఏ రంగులో ఉన్నాయి? అగ్నిహోత్రంలో వేసిన పుల్లలు బ్రౌన్ కలర్లో ఉన్నాయి. వేసేటువంటి నెయ్యి పసుపు రంగులో ఉంది. నవధాన్యాలు ఉన్నాయి. నవధాన్యాలు 9 రంగుల్లో ఉన్నాయి. అలాగే మిగతా ద్రవ్యాలు, చెరుకు మొక్కలు కానీ అనేక రంగుల్లో ఉన్నాయి. పుష్పాలు వేస్తున్న వాళ్ళు ఎరుపు రంగులో ఉన్నాయి. కానీ మొత్తం పూర్తిగా హుతమైన తర్వాత వచ్చేటువంటి భస్మం ముందుగా నల్లగా మారి ఆ తర్వాత బూడిద రంగులోకి వచ్చి అది కూడా బాగా హుతమైతే తెలుపు రంగులోకి వచ్చేస్తుంది. అంటే ఏ రంగు ద్రవ్యం వేసినా శుద్ధి అయినట్టే కదా. ఆ శుద్ధి అయినటువంటి ద్రవ్యం అమృతంగా మారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.